గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న నేను పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకా కొంతమందికి మీరు కూడా అదే వీడియోని ఫార్వర్డ్ చేయాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ వాళ్ళకు కూడా క్లియర్ కావాలంటే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే క్లియర్ అయిపోతుంది. అలాగే నిన్న వచ్చిన డౌట్స్కి అయితే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనము ANGRY యూనివర్సిటీ వెబ్సైట్లో ఉన్నాము. ఇక్కడ ఎలా సీట్ అలాట్మెంట్ వచ్చిందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి, ప్లస్ మీరు పంపించిన డౌట్స్ని క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో జాగ్రత్తగా స్టార్టింగ్ నుంచి చివరి వరకు కన్ఫర్మ్గా చూడండి. అప్పుడు మీకు ఏ ప్రాబ్లం రాదు. మొత్తం వీడియో చూడకుండా డౌట్స్ అడిగితే నాకు కూడా నచ్చదు. కాబట్టి మొత్తం దాంట్లో చెప్పిన విషయాలే మళ్ళీ డౌట్స్లో అడిగితే అర్థమైపోతుంది మొత్తం వీడియో చూడలేదని. అలాగే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అందరికీ ఈ వీడియో చేరుతుంది. సో వాళ్ళకు కూడా డౌట్స్ ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయి. ఓకే, సో వీలైతే మీరు ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో కానీ వాట్సాప్ గ్రూప్లో మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ ఇది వీడియో పంపించండి. సో వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ ఒక స్క్రోలింగ్ అయితే ఉంది. స్క్రోలింగ్ కంటే బెటర్ మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ చూడండి, అడ్మిషన్స్ అండ్ ఎగ్జామినేషన్స్ అని ఉంది. అక్కడ స్క్రోలింగ్లో ప్రెస్ చేయండి. ఓకే, సో అలా ప్రెస్ చేస్తే మీకు మళ్ళీ ట్యాబ్స్ కనిపిస్తాయి. ఓకే, అప్లికేషన్ ఫర్ సీట్ అలాట్మెంట్ అని ఉంది కదా, అక్కడ చూడండి. ఇందులో కూడా క్లియర్గా ఉంది ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ ఫర్ బైపీసీ సెపరేటు, తర్వాత ఎంపీసీ నాన్ ఫార్మర్ కోటా మాత్రమే. ఓకే, సో ఈసారి 2 ట్యాబ్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బైపీసీ కోర్సెస్ ఫస్ట్, సెకండ్ ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ ఇంటూ ఫార్మర్ కోటా ఫర్ ఎంపీసీ. సో ఇప్పుడు నిన్న వెబ్ ఆప్షన్స్ వచ్చినవి, సీట్ అలాట్మెంట్ లెటర్స్ వచ్చినవి ఈ రెండింటికి మాత్రమే. చాలామందికి డౌట్ వస్తుంది, ఇది నాన్ ఫార్మర్ కోటాకి కూడానా? దీంట్లో క్లియర్గా కనిపిస్తుంది ఓన్లీ ఫార్మర్ కోటా ఎంపీసీ అండ్ బైపీసీ అందరికీ. ఓకే, సో ఇక్కడ ప్రెస్ చేస్తే మీరు హాల్ టికెట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇలా ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంది. సో ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ చేస్తే మీకు అలాట్మెంట్ లెటర్ అయితే వస్తుంది. సో అలాట్మెంట్ లెటర్లో ఏ కాలేజ్, ఏ కోర్స్ మీ జాయినింగ్ అనేది వస్తుంది. తర్వాత జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలి మీరు. ఓకే, సో అలాట్మెంట్ లెటర్ ఒకటి, జాయినింగ్ రిపోర్ట్ ఒకటి, తర్వాత సర్టిఫికెట్స్, ఈ 3 తీసుకొని మీరు కాలేజీకి వెళ్ళాలి ఖచ్చితంగా. 5th నుంచి 7th మధ్యలో కాలేజ్ అటెండ్ అవుతేనే మీకు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్. ఓకే, సో ఈ 5th నుంచి 7th వరకు వెళ్ళిన తర్వాత ఎంతమంది అయితే అటెండ్ చేయరో వాళ్ళ సీట్స్ క్యాన్సిల్ చేయబడి, ప్లస్ అలాట్ కాని సీట్స్, ప్లస్ అటెండ్ కాని స్టూడెంట్స్ సీట్స్ 2 కలిపి తర్వాత 7th తర్వాత ఇంకొక కౌన్సిలింగ్ అయితే, ఇంకొక సీట్ అలాట్మెంట్ అయితే జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు ఇమ్మీడియట్గా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ అని వస్తుంది. సో ఇదే హెల్ప్ మీ ఫ్రెండ్స్కి కూడా కావాలంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇప్పుడు కొన్ని డౌట్స్ అయితే వచ్చాయి, వాటి అన్నింటికి క్లియరెన్స్ ఇస్తాను. నాకు కామెంట్ సెక్షన్ ద్వారా వచ్చిన డౌట్స్ని ఒక్కొక్కటి మీకు క్లియర్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ డౌట్ అయితే స్టిల్ ఇంకా తెలియట్లేదు బ్రో, సీట్ వచ్చిందో రాలేదో, నో డేటా ఫౌండ్ అని వస్తుంది. నో డేటా ఫౌండ్ అంటే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ దాంట్లో లేదు. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ దాంట్లో లేదు అంటే మీకు ఇప్పుడు అలాట్మెంట్ కాలేదు. ఫస్ట్ నో డేటా ఫౌండ్ అని వస్తే ఆల్మోస్ట్ మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ లేదు కాబట్టి డేటా నాట్ ఫౌండ్. ఓకే, నెక్స్ట్ చూస్తే సీట్ నాట్ అలాటెడ్ బేస్డ్ ఆన్ ద మెరిట్ లిస్ట్ ఇన్ AP ఎంసెట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అండ్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అని వస్తుంది. అంటే ఇంకా సీట్ రాలేదని. అవును, ఓకే, అంటే సీట్ అలాట్మెంట్ జరిగిపోయింది. నాన్ ఫార్మర్ కోటాలో ఫార్మర్ కోటాలో ఎంపీసీ వాళ్ళకి
నెక్స్ట్ బైపీసీ వాళ్ళకి మొత్తం. ఓకే, సో కాబట్టి ఇది మెసేజ్, దాని మీనింగ్ అంతే. సో నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏదైనా ఛాన్స్ ఉండొచ్చు, అది కూడా 7th తర్వాతే తెలుస్తుంది. 7th తర్వాత అన్ని కాలేజెస్ ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, ఇంకా ఎన్ని సీట్స్ వ్యాకెంట్ ఉన్నాయని లిస్ట్ పంపిస్తారు. దాని తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ లిస్ట్ అయితే ఛాన్స్ ఉంది. సో అప్పటి వరకు అలాట్మెంట్ ఆర్డర్కి వెయిట్ చేయండి. నెక్స్ట్ ఓన్లీ నాన్ ఫార్మర్ కోటా రిలీజ్ చేశారా, ఓన్లీ ఫార్మర్ కోటానా? ఓకే, సో ఇది కూడా ఆల్రెడీ చూపించాను మీకు వెబ్సైట్లోనే, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో మీకు అథెంటికేటెడ్గా బ్రాకెట్లో రాస్తుంది ఎంపీసీ బ్రాకెట్లో ఫార్మర్ కోటా. సో ఫార్మర్ కోటా వాళ్ళకి మాత్రమే సీట్ అలాట్మెంట్ జరిగింది. ఓకే, నెక్స్ట్ నాకు క్యాండిడేట్ లాగిన్ ఫెయిల్డ్ అంటే వస్తుంది బ్రో, ఏం చేయాలి? హెచ్ఎల్సి ఉంటాయా, ఓపెన్ ఉంటాయా? ఓకే, సో ఫస్ట్ ఒక్కొక్కసారి వెబ్సైట్ ప్రాబ్లం ఉండొచ్చు, నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చు. మీరు హెచ్ఎల్సికి వెళ్ళినా వాళ్ళు చూసేది ఇదే వెబ్సైట్లో. సో మీరు వెళ్ళే వరకు కరెక్ట్ అయిపోవచ్చు. కాబట్టి మీరు ఇంట్లోనే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ రిఫ్రెష్ చేయండి, మొత్తం క్యాషే రిఫ్రెష్ చేస్తే మీకు క్లియర్గా అయిపోతుంది. సో నెట్వర్క్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. వెబ్సైట్ ఒక్కొక్కసారి ప్రాబ్లం ఉండొచ్చు, కాబట్టి మళ్ళీ ట్రై చేస్తే క్లియర్ అవుతుంది. ఇంకా అప్పుడు కూడా కాకపోతే హెచ్ఎల్సికి వెళ్ళండి. ఓకే, ఇవి ఈ డౌట్స్. సో ఇలాంటివి ఏ అప్డేట్స్ ఉన్నా మీకు తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ బ్రదర్ సిస్టర్ కానీ ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి నీట్గా ఒకవేళ కోచింగ్ తీసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ వీడియో లెక్చర్స్ అయితే ఉన్నాయి. వాటిని రెగ్యులర్గా చదువుకుంటే సరిపోతుంది. ఎలాంటి డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో అడగండి. సో నా యూట్యూబ్ ఛానల్ని మీ చదువులకి ఇంటర్తో పాటు వేరే ఎగ్జామ్స్కి నీట్కి కానీ ఐఐటికి కానీ ఎలా వాడుకోవాలో ఒక చిన్న ఇంట్రో వీడియో ఉంది, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. See here, if you press Vijchem YouTube channel on the search button, then you will get a channel like this. Then you press, you can go to the playlist. Okay, so here you will get chapter wise videos. Chapter wise videos are there. Okay, DPP series. This DPP series is to cross check whether your preparation is up to the mark or not. This is a PYQ series. Okay, previous year question series. And see, this is what you have to start with: one shot catalyzer crash course. So almost 22 chapters are covered, so some more are covered. I will try to cover that also by the time you appear your examination. Okay, so go through the one shot catalyzer series, then you will go to the previous year question of that particular chapter, and while particular chapter you are revising, then you will understand which topic you are having difficulty. Suppose if you have problem in some isomerism, so go through the isomerism you have problem in tiomerism. Okay, or any questions you want geometrical isomerism, like that topic videos you can go through, so that that topic will be very very high. Okay, that topic also will be strong. Then you will go through the DPP series. Okay, so if you wanted to appear for the board exams also, alternatively prepare for that, we have started board exam series also. I think all of you will go through the Vijchem YouTube channel daily, half an hour to 1 hour, so that it should be a part of your success. Okay, so let's continue to our application format.